మనం అథెంటికేషన్ సర్వీస్ సెక్యూరిటీ చూద్దాం. అథెంటికేషన్ అంటే ఇప్పుడు నేను వాడుతున్నా నా గూగుల్ అకౌంట్, వేరే వాళ్ళు ఇంకోటి ఎవరో వాడాలనుకోండి, నేనే యాక్సెస్ చేస్తే ఓకే, ఇంకోటి ఎవరైనా యాక్సెస్ చేసే ముందు వాడు అథెంటికేషన్ అడగాలి. ఎందుకంటే నేను కూడా కావచ్చు, అది నేను కావచ్చు, లేకపోతే నేను కాకుండా వేరే వాళ్ళు కావచ్చు. అట్లా అథెంటికేషన్ లేకపోతే ఏమైతే వాడు నా గూగుల్ అకౌంట్ లాగిన్ అయిపోతాడు, 2 స్టెప్ వెరిఫికేషన్ పెట్టకపోతే. అట్లా అనమాట అథెంటికేషన్ అనేది ఇంపార్టెంట్. సో క్రూషియల్ అనమాట. ఇన్సూరింగ్ మనం ఏం ఇన్సూర్ చేస్తారు యూజర్స్ who they claim to be before granting access to a sensitive system or data. So sensitive నా క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ కానీ, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, బ్యాంకింగ్ డీటెయిల్స్, సెన్సిటివ్ డేటా అని చాలా డేటా ఉంటుంది. సో అది ఎవరైనా యాక్సెస్ చేసే ముందు అది అడుగుతుంది, బిఫోర్ గ్రాంటింగ్ యాక్సెస్ టు దట్ డేటా, బిఫోర్ అది అడుగుతుంది నువ్వేనా కాదా అని. సో అట్లాంటి అథెంటికేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట సెక్యూరిటీ కోసం. సో సెక్యూరింగ్ దట్ దీస్ సర్వీసెస్ ఈజ్ ఎసెన్షియల్ టు ప్రివెంట్. సో దీంట్లో అథెంటికేషన్ పెట్టుకుంటే ఎవరు పడితే వాడు అన్ఆథరైజ్డ్గా యాక్సెస్ చేయాలి. ఎవరైతే యాక్సెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఫస్ట్ అడుగుతుంది నువ్వే కాదా అని. దీనివల్ల అథెంటికేషన్ వల్ల అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు, పొటెన్షియల్ బ్రాంచెస్ని ఆపచ్చు. అట్లా అనమాట. అలా కీ స్టెప్స్ ఆఫ్ అథెంటికేషన్ సర్వీస్ సెక్యూరిటీ. ఫస్ట్ ఆఫ్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంటుంది. ఏం చేస్తామంటే మనం 2 or more వెరిఫికేషన్స్ పెడతాం అనమాట. ఫ్యాక్టర్ టు గెయిన్ యాక్సెస్. ఇప్పుడు గూగుల్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. నేను ఒకవేళ గూగుల్కి పోయి 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసినాకో, ఇప్పుడు నా ఫోన్లో నేను గూగుల్ అకౌంట్ నాది ఉంది. ఇప్పుడు గడ్డం వచ్చి నా గూగుల్ అకౌంట్, నేను ఇప్పుడు మా ల్యాబ్లో నేను లాగిన్ కావాలంటే నా గూగుల్ అకౌంట్, అది మళ్ళీ ఒక కన్ఫర్మేషన్ నెంబర్ పంపిన, అంటే ఓటీపీ పంపిన నీ మెయిల్కి, అది నువ్వు నాకు ఇక్కడ వచ్చినాకో నేను నీ గూగుల్ అకౌంట్కి లాగిన్ అవుతా. లేకపోతే నేను ఓటీపీ పంపాలా, లేకపోతే ఏదైనా వెరిఫికేషన్ కోడ్ పంపాలా అని అదే అడుగుతుంది. లేకపోతే ఎస్ అని ట్యాప్ చేస్తావా అని అడుగుతుంది. సో సెకండ్ టైం వెరిఫికేషన్ చేస్తుంది నువ్వా కాదు. ఈవెన్ దో నాకు పాస్వర్డ్ ఉండి మెయిల్ ఐడి ఉన్నా కూడా సెకండ్ టైం వెరిఫికేషన్ చేస్తుంది నువ్వా కాదా అని. సో దాన్ని 2 స్టెప్ వెరిఫికేషన్ అంటే. ఇట్లా మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెడితే ఎవరైతే యాక్సెస్ ఉందో వాళ్ళే యాక్సెస్ చేయొచ్చు, ఎవరికైతే యాక్సెస్ ఉండవు. సో అట్లా దాన్ని మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. 2 or more వెరిఫికేషన్ మెథడ్స్ పెడతాం మనం యాక్సెస్ చేయడానికి డేటాని. దీనివల్ల ఇప్పుడు సమ్టైమ్ ఇప్పుడు చూడండి, లైక్ ఇప్పుడు పాస్వర్డ్, ఇప్పుడు చూడండి ఆ పాస్వర్డ్స్ అని పిన్ అని కావచ్చు, 2 స్టెప్ వెరిఫికేషన్లా చెప్పినా కదా. ఇప్పుడు మొబైల్లో వెరిఫికేషన్ కూడా పాస్వర్డ్ పెడతాం, మళ్ళీ ఇంకోసారి లేకపోతే పిన్స్ పెడతాం, లేకపోతే ఓటీపీ స్మార్ట్ ఫోన్ ఏదైతే జీమెయిల్ అకౌంట్ ఉందో దానికి ఓటీపీ పంపినా అది చెప్పు అంటుంది. లేకపోతే సమ్టైమ్స్ యూజ్ బయోమెట్రిక్. ఒక్కోసారి బయోమెట్రిక్, నేను ట్యాబ్లో లాగిన్ అనుకో, నువ్వే నాకు బయోమెట్రిక్ పెట్టు, మరి ఫేషియల్ రికగ్నైజేషన్ అట్లా అనమాట. ఒక సేవ్డ్ పాస్వర్డ్స్ ఉంటాయి. అట్లా మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఒకటి ఉంటుంది. ఇంకోటి బయోమెట్రిక్ అథెంటికేషన్. ఒక యూనిక్ బయాలజికల్ క్యారెక్టరిస్టిక్స్, లైక్ బయాలజికల్ అంటే కళ్ళు, ముఖం, అలాంటి ఫేషియల్ రికగ్నైజేషన్, ఇట్లా బయాలజికల్ క్యారెక్టరిస్టిక్స్ బట్టి అథెంటికేషన్ అనేది జరిగితే దాన్ని బయోమెట్రిక్ అథెంటికేషన్ కింద కన్సిడర్ చేస్తాం. లైక్ బయాలజికల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఫింగర్ ప్రింట్స్ పెట్టడం, మన ఫోన్లో ఫింగర్ ప్రింట్ పెట్టి ఓపెన్ చేస్తాం. అట్లనే ఫేషియల్ రికగ్నైజేషన్ ఐఫోన్స్ ఓపెన్ అవుతాయి. అట్లా వాయిస్ రికగ్నైజేషన్ అట్లా అనమాట. దాన్ని బయోమెట్రిక్ అథెంటికేషన్కి వెళ్ళిపోతుంది. దీనివల్ల మనకు హై లెవెల్ సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే ఏది యూనిక్నెస్ ఉంటుంది అన్నమాట. ఈ బయోమెట్రిక్ డేటా ఇప్పుడు నాలాంటి వాయిస్ ఇంకోళ్ళకి ఉండదు, మెమరీ కార్డ్స్ తప్ప. అట్లా ఫింగర్ ప్రింట్ నా ఒక్కడికే ఉంటుంది. అట్లా ఫేషియల్ రికగ్నైజేషన్. సో ఇవన్నీ యూనిక్ ఫీచర్స్ ఉంటాయి కాబట్టి సెక్యూరిటీ అనేది ఇంకెక్కువ ఉంటుంది ఇట్లా బయోమెట్రిక్ అథెంటికేషన్లో. ఇంకోటి సెక్యూరిటీ అండ్ ఎన్క్రిప్షన్ అండ్ సెక్యూర్ కమ్యూనికేషన్ అనమాట. మన ensuring that the authentication data is transmitted and stored securely by various protocols. సో మన డేటా అనేది ఇప్పుడు నేను క్లౌడ్లో స్టోర్ చేసిన అనుకో, ఇప్పుడు నా ఇమేజెస్, ఫొటోస్ అన్నీ నా గూగుల్ ఫొటోస్ అది క్లౌడ్. సో ఇప్పుడు క్లౌడ్లో నేను ఇక్కడ నుంచి అక్కడ డేటా అనేది ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ ఉండాలి, ఎన్క్రిప్షన్ ఉంటుంది, అవన్నీ ఇట్లా వాడుతుంది అది క్లౌడ్. ఇప్పుడు టీఎల్ఎస్ ప్రోటోకాల్ అని ఒకటి ఉంటుంది, ట్రాన్స్ఫర్ లెవెల్ ప్రోటోకాల్. ఇప్పుడు డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి దానికి సెక్యూరిటీ ఇస్తుంది. దీనివల్ల సైబర్ అటాక్స్ నుంచి కాపాడవచ్చు. సో అట్లా ఎన్క్రిప్షన్ చేస్తుంది అట్లా. సో స్టోర్ సెక్యూర్ బై వేరియస్ ప్రోటోకాల్. సో మంచిగా సెక్యూర్గా స్టోర్ కావాలి క్లౌడ్లో కూడా నా డేటాని. దాన్ని ఎన్క్రిప్షన్ అండ్ సెక్యూర్ కమ్యూనికేషన్. సో దీనివల్ల ఏమంటుంది, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్ట్ చేయొచ్చు, ఎవరు పడితే వాడు అన్ఆథరైజ్డ్ యాక్సెస్ చేయలేడు. దీనివల్ల డేటా ఇంటిగ్రిటీ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ మనం ఎన్షూర్ చేయొచ్చు డ్యూరింగ్ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ డేటా ఆర్ స్టోరింగ్ ఆఫ్ డేటా. అట్లా ఎన్క్రిప్షన్ అండ్ సెక్యూర్ కమ్యూనికేషన్ అలా అన్నమాట.